కూసుమంచి మండలంలో కూసుమంచి పట్టణంలో ఇప్పుడే వివిధ సీసీ రోడ్లకు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన మండలంలో ఉన్న అతిరథ మండలాదులందరూ ఇక్కడికి వచ్చేసారు. నా కుటుంబ సభ్యులు నాగేశ్వరన్న, స్వర్ణక్క, భద్రన్న, ఉపేంద్రన్న, శ్రీనివాస్ రెడ్డి గారు, ఎంపీపీ గారు, మా నాన్నగారు గారు, ఇంకా మోహన్ అన్న, చాలా మంది ఉన్నారు. గోపాలన్న, రవన్న, మైపాలన్న, మంకెన వాసన్న, సోదన్న, వెంకన్న, చాలా మంది నా కుటుంబ సభ్యులు ఉన్నారు. వాళ్ళకు, అధికారులకు, మీడియా మిత్రులకు మనస్ఫూర్తిగా నా ఆడబిడ్డలకు కూడా హృదయపూర్వక నమస్కారం. అంటే అన్ని కట్టించిన ఘనత ఆనాడు ఇందిరమ్మ ప్రభుత్వాన్ని. మళ్ళీ ఈ ప్రభుత్వంలో గడిచిన 10 సంవత్సరాలు మాటలతో కాలయాపన చేసింది గత ప్రభుత్వం, కబుర్లు చెబుతూ వచ్చింది గత ప్రభుత్వం. ఇదిగో పెద్దక్క, నీకు పండక్కి అల్లుడు వస్తే అల్లుడు బిడ్డ ఏడబడుకుంటారు, నువ్వు ఏడబడుకుంటావని ఆనాటి ముఖ్యమంత్రి గారు ప్రశ్నించాడు. నీకు 2 గొర్రెలు ఉన్నాయి, 2 మేకలు ఉన్నాయి, 4 కోళ్ళు ఉన్నాయి, ఏడ కప్పెడతా వాటిని? కప్పెట్టడానికి చోటు కావాలి కదా, చూడు డబుల్ బెడ్రూమ్ ఇస్తానని ఎప్పుడూ బొమ్మలే చూపించేవాడు ఆనాటి ముఖ్యమంత్రి. ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చి రేపటికి కరెక్ట్ గా 100 రోజులు. 100 రోజుల్లో అన్ని కార్యక్రమాలు చేస్తామని చెప్పిన మాట వాస్తవం. 6 గ్యారంటీల్లో 5 గ్యారంటీలు ఇప్పటికే చేశాం. మిగిలిన గ్యారంటీలు కూడా ఈ ఎన్నికల కోడ్ వల్ల చేయలేకపోతున్నాం. 100కి 100% తెలంగాణ ప్రజలకి ఆనాడు శ్రీమతి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, ఖర్గే గారు వారి సమక్షంలో ఏవైతే అభయ హస్త కార్యక్రమాల ద్వారా 6 గ్యారంటీలు తెలంగాణ బిడ్డలకు అందిస్తామని చెప్పామో, ఈ కార్యక్రమాలని ఎన్నికల కోడ్ అయిన తర్వాత తప్పకుండా పేదవారి ఇంటికి చేర్చే కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం. అంతేకాదు, ప్రతి కార్యక్రమానికి తెల్ల కార్డు కావాలి. ఇంకా తెల్ల కార్డులు ప్రతి గ్రామంలో ఇచ్చుకోవాల్సిన అవసరం ఉంది. తెల్ల కార్డులు కూడా ఇవ్వటానికి మొన్న కేబినెట్ లో తీర్మానం చేశాం. అర్హులైన ప్రతి ఒక్కళ్ళకి తెల్ల కార్డు కూడా ఈ ప్రభుత్వం ఇవ్వబోతుంది. నిన్న మొన్న జరిగిన రాజకీయ డ్రామాలు మనం చూశాం. నేను కొట్టినట్టు చేస్తా, నువ్వు ఏడ్చినట్టు చెయ్యి, ఇద్దరం కలిసి లబ్ధి పొందుదామని ఏవైతే డ్రామా రాజకీయాలు చేస్తున్నారో నిన్న సాయంత్రం చూశాం టీవీలలో. సంవత్సరంన్నర నుంచి గుర్తురాలా తప్పు చేసిన వాళ్ళని శిక్షించాలని, సంవత్సరంన్నర నుంచి యాది లేదు తప్పు చేసిన వాళ్ళని ఖండించాలని, శిక్షించాలని. ఇంకా కొన్ని గంటల్లో ఎన్నికల షెడ్యూల్ వస్తుందనంగా, ఇంకా కొన్ని రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయనంగా ఇప్పుడు గుర్తొచ్చింది, ఓహో వీళ్ళు ఏదో తప్పు చేసినట్టున్నారు కదా, వీళ్ళు ఇప్పుడు శిక్షించాలి అని. కానీ నిజం స్వరూపం అది కాదు. రాజకీయ లబ్ధి కోసం ఈనాడు ప్రజలు తెచ్చుకున్న ప్రజా పాలన ఇందిరమ్మ రాజ్యంలో లాభం పొందాలి అంటే నేను కొట్టినట్టు చేస్తా, నువ్వు ఏడ్చినట్టు చెయ్యి అని డ్రామాలు ఆడుతున్నారు. ఈరోజు కేంద్రంలో ఉన్న ప్రభుత్వం, మొన్నటిదాకా ఇక్కడ పరిపాలించిన ప్రభుత్వం, వీళ్ళిద్దరు డ్రామాలని ప్రతి అంశాన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. రేపు పార్లమెంటు ఎన్నికల్లో కూడా వీళ్ళకి బుద్ధి చెప్తారు ప్రజలు. కాబట్టి మీరు నచ్చిన ప్రభుత్వం, మీరు నచ్చిన ప్రభుత్వం, మీరు కోరి తెచ్చుకున్న ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వాన్ని మీ సేవకులుగా పనిచేయడానికి మేమందరం ఉన్నాం, పని చేస్తున్నాం. భవిష్యత్తులో ఎన్ని ఆటంకాలు కల్పించాలని కొన్ని శక్తులు ఎదురుపడ్డా, ఎన్ని కుయుక్తులు పన్నినా ఇందిరమ్మ రాజ్యంలో అనుకున్న గమ్యానికి
మీరు కోరిన కోరికలు నెరవేర్చడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈ కార్యక్రమాలన్నీ తప్పకుండా మీకు అందించే కార్యక్రమాన్ని చేయటానికి మేమున్నామని తెలుపుకుంటూ